ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ 39వ సమరం క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని రాత్రిగా మిగిలిపోతుంది. సాయంత్రం ఉదయం 7:30 గంటలకు టాస్ పడినప్పుడు స్టేడియం హోరెత్తిపోతోంది. అందరూ ఒక ఉత్కంఠభరితమైన పోరాటం జరుగుతుందని ఆశించారు. కానీ ఆ రాత్రి బెంగళూరు బౌలర్లు రాసిన విధిరాత వేరేలా ఉంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నప్పుడు అది ఎంతటి సంచలనానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. మన తెలుగు తేజం భువనేశ్వర్ కుమార్ బంతిని అందుకుని పరుగు తీస్తుంటే ఆ స్వింగ్లో పాత బ్లూ జెర్సీ మ్యాజిక్ మళ్లీ కనిపించింది. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ వెన్నుముక విరిచేశాడు. మరోవైపు జోష్ హేజిల్వుడ్ విసిరిన నిప్పులు చెరిగే బంతులకు ఢిల్లీ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ బోర్డు వైపు చూస్తే నమ్మలేనంత షాక్. కేవలం 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. మైదానంలో నిశ్శబ్దం ఆవహించింది. సాహిల్ పరాగ్ 0కే వెనుదిరగడం, కేఎల్ రాహుల్ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడం చూస్తుంటే ఢిల్లీ అభిమానుల గుండె తరుక్కుపోయింది. నితీష్ రాణా, సమీర్ రిజ్వీ లాంటి యంగ్ టాలెంట్ హేజిల్వుడ్ వేగానికి తలవంచక తప్పలేదు. అక్షర్ పటేల్ కూడా డకౌట్ అవ్వడంతో ఢిల్లీ పతనం పూర్తయింది. ఆ క్లిష్ట సమయంలో అభిషేక్ పోరెల్ ఒంటరి పోరాటం చేస్తూ 33 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. డేవిడ్ మిల్లర్ తనవంతుగా 19 పరుగులు జోడించినా అది సముద్రంలో కాకిరెట్టలాగే మిగిలిపోయింది. చివర్లో కైల్ జామీసన్ ఒక 4, ఒక 6 కొట్టి 12 పరుగులు చేయడంతో ఢిల్లీ స్కోరు 75 పరుగులకు చేరుకుంది. కానీ హేజిల్వుడ్ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో మారణహోమం సృష్టించాడు. సుయాష్ శర్మ తన 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం చూస్తుంటే ఎసున్న గళూరు బౌలింగ్ యూనిట్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థమవుతుంది. ఢిల్లీ జట్టు 16.3 ఓవర్లలోనే ఆలౌట్ అవ్వడం ఆ జట్టు అభిమానులకు ఒక తీరని వేదన మిగిల్చింది. ఇక 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకలితో ఉన్న సింహంలా విరుచుకుపడింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ కేవలం 11 బంతుల్లోనే 20 పరుగులు చేసి తన ఇంటెంట్ ఏంటో చూపించాడు. కానీ ఆ రాత్రి అందరి కళ్ళు ఒకే ఒక్కడి మీద ఉన్నాయి. అతనే క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ క్రీజులోకి వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్లో అతను మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా విరాట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను కొట్టిన ఆ 2 సిక్సర్లు చూస్తుంటే క్లాస్ మరియు పవర్ రెండూ కలగలిసినట్లు అనిపించింది. మరోవైపు దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి 81 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. జోష్ హేజిల్వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ప్రతి ఆర్సీబీ అభిమాని గుండెల్లో కోహ్లీ రికార్డు మరియు జట్టు విజయం ఒక పండుగలా నిలిచిపోయాయి. ఢిల్లీ జట్టుకు ఇది ఒక పీడకల లాంటి రాత్రి అయితే బెంగళూరుకు మాత్రం ఇది తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సువర్ణ అధ్యాయం. ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను గమనిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నిన్నటి ఘన విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో టేబుల్లో 2వ స్థానానికి దూసుకెళ్లి ప్లేఆఫ్స్ దిశగా ఒక భారీ అడుగు వేసింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకున్న బెంగళూరు +1.919 నెట్ రన్ రేట్తో లీగ్లోనే అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారింది. 8 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన ఢిల్లీ 6 పాయింట్లతో 7వ స్థానానికి పడిపోయి నెగటివ్ రన్ రేట్తో ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడిపోయింది. పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా బెంగళూరు తన 2వ స్థానాన్ని సుస్థిరం చేసుకుని టైటిల్ వేటలో దూసుకుపోతుంటే ఢిల్లీ తన ఉనికిని కాపాడుకోవడానికి రాబోయే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న జోష్ హేజిల్వుడ్ తన సంతోషాన్ని పంచుకుంటూ పిచ్ బౌలర్లకు అనుకూలించిన తీరును ఎంతో ఉద్వేగంగా ప్రశంసించాడు. భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన అద్భుతమైన ఆరంభం తన పనిని మరింత సులభం చేసిందని, కేవలం సరైన లెంగ్త్లో బంతులు వేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంపైనే తాను దృష్టి పెట్టానని పేర్కొన్నాడు. పవర్ ప్లేలోనే 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టడం ఒక బౌలర్గా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, జట్టు సమష్టి కృషి వల్లే ఈ అసాధారణ విజయం సాధ్యమైందని హేజిల్వుడ్ గర్వంగా వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగుల మైలురాయిని దాటిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రికార్డుల కంటే జట్టు విజయం సాధించడమే తనకు అత్యంత సంతృప్తిని ఇస్తుందని భావోద్వేగంతో చెప్పాడు. కేవలం 75 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేయడం అనేది తమ బౌలర్ల అద్భుత ప్రతిభకు నిదర్శనమని, బ్యాటింగ్లో కూడా క్లినికల్ ఫినిషింగ్ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని, రాబోయే మ్యాచ్లోనూ ఇదే జోరును కొనసాగించి ఈసారి ఖచ్చితంగా కప్ సాధించడమే తన ఏకైక లక్ష్యమని కోహ్లీ స్పష్టం చేశాడు. మరోవైపు ఓటమిపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన నిరాశను ఏమాత్రం దాచుకోలేకపోయాడు. తమ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైందని,
కేవలం 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం ఏ జట్టుకైనా కోలుకోలేని దెబ్బ అని అతను నిజాయితీగా అంగీకరించాడు. ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన స్వింగ్ మరియు వేగంతో దాడి చేశారని, అయితే తమ బ్యాటర్లు సరైన షాట్ సెలక్షన్తో ఆడటంలో విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశాడు. ఈ పరాభవం నుండి త్వరగా కోలుకుని ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని రాహుల్ ఆవేదనగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో జరిగిన కొన్ని సరదా సంఘటనలు చూస్తుంటే క్రికెట్ ఎంత అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభమైన 10 నిమిషాలకే స్టేడియంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. స్టాండ్స్లో కూర్చున్న అభిమానులు సమోసాలు, కూల్ డ్రింక్స్ కొనుక్కోవడానికి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సగం టీం పెవిలియన్కు చేరుకుంది. అది చూసి కొందరు అభిమానులు తమ సీట్లలో కూర్చుంటూ, మేము వెళ్ళింది ఢిల్లీ బ్యాటింగ్ చూడటానికా లేక వాళ్ల అవుట్లను చూడటానికా అని జోకులు వేసుకోవడం కనిపించింది. ముఖ్యంగా సమీర్ రిజ్వీ ఎదుర్కొన్న ఆ ఒక్క బంతికే వెనుదిరగడం చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో అతను క్రీజులోకి వచ్చింది కేవలం తన హెల్మెట్ చూపించడానికేనా అంటూ ఫన్నీ మీమ్స్తో హోరెత్తించారు. ఆ సమయంలో ఢిల్లీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్ల ముఖాలు చూస్తుంటే వాళ్లకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకోవడం ఆ రాత్రికి ఒక ఫన్నీ మెమరీగా మిగిలిపోయింది. అయితే ఈ వినోదం వెనుక ఒక లోతైన క్రికెట్ పాఠం దాగి ఉంది. అదే క్రమశిక్షణ. భువనేశ్వర్ కుమార్ మరియు హేజిల్వుడ్ వేసిన ఆ స్పెల్స్ చూస్తుంటే యువ బౌలర్లకు అది ఒక పెద్ద మాస్టర్ క్లాస్లా అనిపిస్తుంది. వాళ్లు వికెట్ల కోసం ఆరాటపడి అనవసరమైన వైడ్లు లేదా షార్ట్ బంతులు వేయకుండా కేవలం పిచ్ మీద కొరిడార్ ఆఫ్ అన్సర్టైనీ అని పిలిచే ఆ సరైన లెంగ్త్లో బంతిని నిలబెట్టారు. ఆధునిక క్రికెట్లో రకరకాల ప్రయోగాలు చేసినా బేసిక్స్ను నమ్ముకుంటే ఎంతటి ప్రమాదకరమైన బ్యాటింగ్ లైన్ అపనైనా కుప్పకూల్చవచ్చని ఈ మ్యాచ్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. హాలంతా యంగా పవర్ ప్లేలో దూకుడు కంటే వికెట్లు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఢిల్లీ బ్యాటర్లకు ఈ మ్యాచ్ ఒక చేదు పాఠంగా మిగిల్చింది. ఇక బెంగళూరు బ్యాటింగ్ సమయంలో మరో సరదా చర్చ నడిచింది. విరాట్ కోహ్లీ 9000 పరుగుల రికార్డును అందుకుంటాడా లేదా అన్న ఉత్కంఠ కంటే ఆ టార్గెట్ అయిపోయేలోపు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఎంతసేపు ఉంటుంది అనేదే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. దేవదత్ పడిక్కల్ కొడుతున్న భారీ సిక్సర్లు చూస్తుంటే కోహ్లీకి అసలు ఆ మైలురాయిని అందుకునే ఛాన్స్ కూడా ఇవ్వడేమో అనిపించింది. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కోహ్లీ భయ్యా, పడిక్కల్ను కొంచెం ఆగమను, నీ రికార్డు అవ్వనివ్వు అని అరుస్తుంటే అది వినడానికి చాలా సరదాగా ఉంది. చివరికి కోహ్లీ ఆ చారిత్రాత్మక పరుగును పూర్తి చేయగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా చిన్నగా నవ్వుతూ అభినందించడం ఆ రాత్రికి ఒక మధురమైన ఘట్టం. చివరగా ఈ మ్యాచ్ నుండి మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ప్రొఫెషనలిజం. టార్గెట్ కేవలం 76 పరుగులే కదా అని ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. నెట్ రన్ రేట్ (NRR) ప్రాముఖ్యతను గుర్తించి మ్యాచ్ను వీలైనంత త్వరగా అంటే కేవలం 6.3 ఓవర్లలోనే ముగించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టోర్నమెంట్ చివరి దశలో 1 పాయింట్ లేదా కొంచెం రన్ రేట్ తేడాతో ప్లేఆఫ్స్ అవకాశాలు మారిపోతాయని వారికి బాగా తెలుసు. ఒక ఛాంపియన్ జట్టు ఎప్పుడూ ప్రత్యర్థి బలహీనతను చూసి జాలిపడదు, దాన్ని పూర్తిగా వాడుకుని తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని ఆర్సీబీ ఈ ప్రదర్శన ద్వారా నిరూపించింది. ఢిల్లీ జట్టుకు ఇది ఒక పరాభవం కావచ్చు, కానీ విపత్కర పరిస్థితుల్లో ఎలా నిలబడాలో నేర్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం.